బయట మంటల్లోకి వెళ్ళి 2 అగ్గిరేను వదిలి తీసుకొచ్చిన 2 కళ్ళల్లో పెట్టేది ఉన్నది నువ్వు చిటపట నా నైనా అనిస్తే విలవిలా జీవనం పోతుంది రా బిడ్డ మల్లయ్య చేతులు నీ చేతుల్ని నా ప్రాణములు అని చెప్పిండు అగల కొండ రాక్షసుడు బోనాలు పట్టుకున్నాను కొట్టూరి అయ్యో నా బిడ్డ మీ చేతులు నా ప్రాణం పోతుందని ఇంకొక మాట వింటున్నావు రత్నంగి వింటున్నానేమో కాపింటి పిల్లగాడు నువ్వేమో బ్రాహ్మణింటి పిల్లలు బిడ్డ మల్లయ్య ఎమ్మడ వేయనాక మల్లయ్య లగ్నం చేసుకున్నాక లోపల పుట్టినోళ్ళు కురుముళ్ళు అవుతారు రేపటి కల్లా కురుముళ్ళు అవుతారు కాబట్టి బిడ్డ నా ఎముకలు బొక్కలు బట్టి వదిలిపెట్టద్దు నా ఎముకలు బొక్కలన్నీ ఎంత గంపలు పెట్టుకొని కొండ కురుముళ్ళ ఇళ్లలో 10 బావులు అయితే ఎముకల బొక్కలన్నీ నా శిరసు కొండవో నా బిడ్డ నా శిరసు కురుముళ్ళ ఇంటికాడ అంబటి కొండ అవుతుందమ్మా కొడుకలేమో కురుముళ్ళ ఇళ్లల్లా అంబడి తొట్లయితున్నాయమ్మా బొక్కలన్నీ నా బిడ్డ కురుముళ్ళ ఇళ్ళ గొంగలు లేచ 10 బాబులు అవుతున్నాయమ్మా నువ్వు జీవజంతువుల గుర్రాలను అడవి లోపల జంతువుల కత్తిరించే గండు కత్తెర కురుముళ్ళ ఇళ్ళల్లో గొర్రెల కత్తిరించే కత్తెర పుట్టేది ఉన్నది నా ఎముకల బొక్కలు మరొకకు ఎంత గంపలు పెట్టుకొని మళ్ళీ ఎమ్మడ ఎత్తుకొని బొమ్మన్నాడు ఓ రామ రామ కొట్టురి అయ్యో అరిగిపోయినట్టు చేస్తారు మారు చెప్పగానే రారాదు వల్ల దేవుడు మళ్ళీ అవతారం మీద ఈ మాటలు ఎంటున్నాడు రారాదు వల్లయ్యనే ఎర్రని గుడ్డవు ఎక్కిన గోపకు తెల్లని గుడ్డవు తెచ్చిండు బియ్యం ఎటువంటి పనులు పిండి వరకొరికిన దొరికినవరు నీ ప్రాణం పోతా అన్నాడా రుద్రదేవుడు జలమపడవారు చంద్రదేవుడు అవుతున్నాడు బంగారుపల్లి అవతార పడవాన్ని రూపొచ్చుకొని ఉరికొచ్చి రాక్షసుల మీద దూకవైకరే అరే దండరకాలే అందుకున్నాడా గిరగిర దింపిండు ధరని కేసు కొట్టిండు ఏనంత పాడవ తీసిండు రాక్షసుల మీద మోసై గుద్దులు గుద్దులు గుద్దేరా మోసై గుద్దులు గుద్దిండు మోకాలు ఫోటో వర్షం వరకల్లా మోసత్తి నన్ను బండిన బొక్కలు పలపల పలపలు ఇరగవచ్చనా గప్పుడంటుండు నా బిడ్డ నేను ఎంత మోసం చేస్తుంది కన్న బ్రహ్మల కన్నా సాధన బ్రహ్మలు ఎక్కువ ఉంటాయి బిడ్డ అచ్చిండు పల్లి గారు బంగారు పల్లి అవతల మీద తారసాగ మీద ఉన్నది ఒక్కమాడు చెప్పబోతుంది బిడ్డ నా ప్రాణము కాపాడు నా ప్రాణము కాపాడు బిడ్డ అంటాడు అయ్యో నాయనా భ్రమల కన్నా సాధన భ్రమలు ఎక్కువ అంటున్నావు నాయనా నీకు నా మృడబాగి తీరుతుందని ఎన్ని రోజులు ఉన్న మల్లయ్యను చూసి అన్నం చూసి మల్లయ్య ఎంబడబడలేదు మల్లయ్య కావాలని ఎంబడబడలేదు నేను నాయనా నేను మానవరాలను నువ్వు రాక్షసునివి ఎక్కడేమి నీకు దొరకన్నాడు నన్ను మింగిలీలు తాగుతావు మళ్ళీ ఎమ్మడబోదు నా ప్రాణం కాపాడుకోవచ్చునా నేను మళ్ళీ ఎమ్మడబడ్డా అని అక్కడ కొండ రాక్షసుడికి ఆగ్రేని వల్ల తీసుకొచ్చింది సూసైడ్ నైనాలలో ఎట్టంగానే జీవన విడిచిండు ఓ రామ రామ రాక్షసుడి ప్రారంభం రారాలు వల్ల దేవుడు రత్నని దగ్గరగా చేయాల్సి ఉన్నాడా ఏమిటమ్మా అడవిల్లా 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 రత్నంగి అడవిల్లా నిన్ను లగ్గమాడమంటే నేను లగ్గమాడ చెల్లమ్మ నీకు నా గిడగలవలే చూడగలవలే నేనంటే నేను నీ కొంగు పట్టినా సుంగు పట్టిన రమ్మ నీకు నాడిన పాపం చేయమని పట్టి బాధ పెట్టిందని లేని నిందలు పెట్టి తండ్రి తోటి చెప్పి నా ప్రాణం తీపిస్తాను ప్రాణాలు వాయే నా చెల్లెలా చెప్పుతావే నా చెల్లెలా తల్లి ప్రాణం మేంది జీవనం ఏంది ఎవరు ఎప్పుడు నా ప్రాణం తీపిస్తావు నువ్వు నా వరవాయుధము నువ్వు ఇచ్చినా సరే ఇయ్యకున్నా సరే నేను అడవిలో కూడా గుర్రం అందరికి పోతున్నా మనకు 7 తోడు గలవలేదు అడవిల్లా
మళ్ళీ మళ్ళీ లేదు దూరం ఉండి మాట్లాడు. నువ్వు ఇట్లా చక్క నువ్వే వస్తావు ఎటు పోతావు మల్లయ్యా. ఇప్పుడు మా తండ్రి వచ్చినాక నువ్వు పోతానంటే ఏమన్నట్టు ఏ మాట వచ్చినట్టే కదా. దూరం ఉండు. అబ్బా అంటే అవునమ్మా. డోంట్ టచ్ మీ. ఒక్క మాట ఏంటి? నేను నీ కొంగు పట్టిందా? పట్టిందా? పెద్దవా దీని సింగులు పట్టింది అట్లే. దీన్ని రమ్మ నీకు రాడినా పాపం చేయమని పట్టి బాధ పెట్టినా లేని నిందలు పెట్టి నా ప్రాణం తీపిస్తానంటా పొట్టిదానా. అంటే నేను హైట్ తక్కువ ఉన్నా కానీ ఐటమ్స్ ఏమన్నా తక్కువ నేను వేసుకునే డెకరేషన్ ఏమన్నా తక్కువ. ఏమో నీ డెకరేషన్ ఎట్లుందో నాకేమో చూడమనేవారా చెప్పండి. ఒకసారి పురాతన మొగ్గ చూడు అంటున్నా. ఒకటి తక్కువ ఉంది పురాతన చూస్తే ఏర్పడుతుంది. ఈ పక్కకు పుల్ల ముక్కు పుల్ల చూటే పుల్ల ఏమైనా ఇస్తారు గట్లా అంటావా? హోల్ అనాలి రంధ్రం అనాలి. రంధ్రం అంటే ఏంటి? నీలం అనాలి. ఉంచుకోవాలి రంధ్రం ఉంచుకోవాలి. రంధ్రం సేపు ఇస్తారా నగలాంటి సేపు ఇస్తారు కానీ ఎవరన్నా. అందుకే తెచ్చుకున్నా నేనే. మళ్ళీ నీకు ఆళ్ళ అయింది అక్షరానికి. అమ్మా అడవిల్ల ఆడి పైన వీడేమో ఊరవాడు నాగాడు ఇద్దరు మోపైనాడు. అవలం అడవి పందే నీకు మాకేడ కలుస్తుంది. సపరేట్ దూరం ఉండేది పిల్ల పంది. గొప్ప నువ్వు గొప్ప కానీ నీకు మాకు తగ్గదు. నువ్వు ఉండు మేము పోతాం. అమ్మా నీతో వస్తానయ్యా. నువ్వు వస్తానంటే నేను తోలకపోలేనమ్మా. నిన్ను తోలకపోను. మరి తోలకపోను అసలే అసలే తోలకపోనట్లయితే మల్లయ్యా నీ పేరు మల్లయ్య. నిన్ను దోచుకొని తండ్రి ప్రారంభ తీసిన ఎవరు తీసుకోమంటారు? నువ్వే చెప్పిన